హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరికీ. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. అందరూ లేచారా? టిఫిన్ చేసినారా? ఏమంటే ఈ న్యూ ఇయర్లో ప్రతి ఒక్కరము ఒక కొత్త డెసిషన్ తీసుకోవాలన్నమాట. ఒక చిన్న విషయం అంతే చెప్పడానికి. ఈ గతించిన కాలము అయిపోయింది, ఏదైనా కూడా తిరిగి రాదనమాట. అయితే దాంట్లో మనకి కష్టాలు పడినటివి మర్చిపోలేము, స్వీట్ మెమరీస్ మర్చిపోలేము. అట్లా కొన్ని ఉంటాయి, కష్టాలు సుఖాలు అనేటివి ఉంటాయి. అయితే అవన్నీ గతించిన కాలంతో పాటు మనకు జరిగిన చెడులు కానీ నష్టాలు కానీ వదిలేసి మనము ముందుకు పోవాలంటే, కాలంతో పాటు మనం కూడా ముందుకు పోవాలంటే జరిగినవి వదిలేసి ఇంకా జరగబోయేవి దేవుడు ఎలా నడిపిస్తే అలా మనము సాగాల. కాలంతో పాటు మనం సాగుతూ ఉండాలన్నమాట. ఏవైనా కూడా వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కాలంతో పాటు. చూడండి ఎన్ని సంవత్సరాలు గతించుతుంటాయి. అదేవిధంగా మనం ఏదైనా ఒక న్యూ ఇయర్ అనే వచ్చిందంటే ఒక డెసిషన్ తీసుకోవాలన్నమాట. అంటే ఇట్లా మంచిగా ఉండాలి, లేకుంటే హెల్పింగ్ నేచర్ కలిగి ఉండాలి. కొంతమందికి ఇప్పుడు లేనోళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏదైనా సాయం చేయాలా. మనం ఎంతో డైలీ వేజ్లో ఎంతో వేస్ట్ చేస్తుంటాం. డబ్బులు కానివ్వండి, అనవసరంగా షాపింగ్ చేయడం కానివ్వండి, ఇటువంటివన్నీ కొంచెం తగ్గించుకొని, ఎందుకంటే ఇంతవరకు మనం ఖర్చు పెట్టింది మనము గుర్తు చేసుకుంటే దాంట్లో ఎన్నిసార్లు వేస్టేజ్ చేసినాం అనేది మనకే అర్థమవుతుంది అన్నమాట. కాబట్టి డబ్బులు అనేది వేస్ట్ చేసుకోకూడదు. ఎందుకంటే కరోనా టైంలో చాలా కష్టపడినారు అందరూ, ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చేసి. కాబట్టి ఈ ఇయర్లో ఒక హెల్పింగ్ నేచర్ కానీ, ఒక సేవింగ్ కానీ, ఒక టైం టు టైం ఏదైనా చేయాలి మనము చేసే పనిని కానీ, అట్లా ఒక డెసిషన్ తీసుకోవాలని నేను ఒక చిన్న మెసేజ్ ఇస్తున్నా. సో అందరికీ మళ్ళీ విష్ హ్యాపీ న్యూ ఇయర్. అందరూ ఆరోగ్యంగా ఉండి దేవుడి బ్లెస్సింగ్స్తో మనం ముందుకు సాగాలని దేవుని కోరుకుంటూ, అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అందరూ చూస్తున్నారు కానీ కొంచెం సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ.